జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ మనకి 2 సెషన్స్‌లో జరుగుతుందండి. మార్నింగ్ ఒక సెషన్, అలాగే ఆఫ్టర్‌నూన్ కూడా ఒక సెషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ బ్రీఫ్‌గా మాట్లాడుకుందాం. ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. మనకి మార్నింగ్ ఎగ్జామ్ వచ్చేసి పేపర్ 1 మనకి 9 గంటలకి స్టార్ట్ అవుతుందండి. ఎగ్జామ్ 12 గంటలకి క్లోజ్ అవుతుంది. పేపర్ 2 వచ్చేసి అదే రోజు ఎగ్జామ్ రాయాలి. ఓకేనా? అంటే ఒకటే రోజు 2 పేపర్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది జేఈఈ అడ్వాన్స్డ్‌లో. సో పేపర్ 2 వచ్చేసి 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాలకు జరుగుతుంది. సో మీరందరూ అనుకోవచ్చు 9 గంటలకు వెళ్తాను అని. 9 గంటలకు వెళ్ళకూడదండి. 2 గంటలు మీరు ముందే ఉండాలి. ఓకేనా? ఎందుకంటే మీ బయోమెట్రిక్ ఇవన్నీ కూడా అరగంట ముందే తీసుకుంటారు. అలాగే మీకు మనకి ఇంతకు ముందులాగా అక్కడ బోర్డ్స్ ఇక్కడ బోర్డ్స్ ఉండవు. సో మీ హాల్ టికెట్ నెంబర్ చూసుకుని ఈ హాల్లోకి వెళ్ళాలి, ఈ హాల్లోకి వెళ్ళాలి, ఇలా ఉండదు డీటెయిల్స్. మీకు ఏదైతే అడ్మిట్ కార్డ్ ఉంటుందో ఆ అడ్మిట్ కార్డ్ చూసి అక్కడ చెక్ చేసి మీ సెంటర్ చెప్తారు. సెంటర్ ఇన్ ద సెన్స్ ఏ రూమ్కి వెళ్ళాలని. ఓకేనా? సో మీరు ఖచ్చితంగా 2 గంటల ముందే లోపలికి వెళ్ళండి. ఎందుకంటే మీరు చాలా కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి 2 గంటలు మీకు పెద్ద విషయం కాదు. ఎర్లీగా వెళ్ళండి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే పేపర్ 2 ఎగ్జామ్కి మధ్యలో 12 గంటల నుంచి 2:30 వరకు మధ్యలో టైం ఉంది కదా, మేము కాస్త బయటకు వెళ్తాం, ఇలా ఏం ప్లాన్ చేసుకోకండి. మీరు హోమ్ ఫుడ్డే తీసుకువెళ్ళండి. ఎందుకంటే పేపర్ 2 రాయకపోతే కనుక పేపర్ 1 చెల్లదు కాబట్టి. లేదంటే పేపర్ 1 రాయకపోయినా పేపర్ 2 చెల్లదండి. ఖచ్చితంగా మీరు టైంకి వెళ్ళాలి. 2 గంటల ముందే ఉండాలి. అలాగే కావాల్సినవి కూడా ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. బాల్ పాయింట్ పెన్ తీసుకువెళ్ళండి, పెన్సిల్, ఎరేజర్ కూడా తీసుకువెళ్ళండి. అక్కడే మీకు ఒక నోట్బుక్ లాంటిది ఇస్తారు, స్క్రిప్టింగ్ ప్యాడ్. దాంట్లోనే మనం రఫ్ వర్క్ అంతా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్స్ట్రా పేపర్స్ ఏమీ క్యారీ చేయొద్దు. అండ్ ఓకేనా? డ్రెస్ కోడ్ కంపల్సరీ పాటించండి. ఎక్కువ పాకెట్స్ ఉన్నవి, చాలా ట్రెండీగా ఉన్నాయి, ఇలాంటివి ఏమీ అలౌ చేయరు. ఓకేనా? అండ్ ఇంకొకటి షూ వచ్చేసి, లేదంటే షూ కానీ చెప్పులు కానీ ఏదైనా కానీ ఓపెన్ ఉండాలి. ఓకేనా? కనిపించాలి. ఓకేనా? మీ కాలు ఇన్ ద సెన్స్ ఏమీ హైడ్ చేయడానికి ఉండకుండా అయితే మాత్రం తీసుకువెళ్ళండి చెప్పులు. ఓకేనా? ఏదైనా ఐడి కార్డ్ మస్ట్, అలాగే అడ్మిట్ కార్డ్ తీసుకువెళ్ళండి. మీకు మీ పేరెంట్స్ సైన్ కూడా అవసరం, మీ సైన్ కూడా అవసరం. కుదిరితే ఇప్పుడే చేసేసుకోండి, లేదు అంటే రేపు ఎగ్జామ్ సెంటర్లో చేసుకున్నా పర్వాలేదు. మీ పేరెంట్స్ సైన్ మాత్రం ఇప్పుడే తీసేసుకోండి. ఇంకా మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే లైక్ వాచెస్ కానీ బ్లూటూత్స్ లాంటివి చాలామంది యూజ్ చేస్తుంటారు కదా, అలాంటివి ఏమి ఎగ్జామ్స్లో అలౌ చేయరు, తీసుకువెళ్ళకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటర్ బాటిల్ కూడా కంపల్సరీ క్యారీ చేయండి. ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంటే వెనకాల ముందు ఎలాంటి ప్రింట్ కూడా ఉండకూడదు, ఏమీ కూడా ఉండకూడదు. ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వెళ్ళి వాటర్ తాగొస్తాను, ఇవన్నీ మీకు టైం వేస్ట్ అవుతాయి. ఓకేనా? ఇంకా జ్యువెలరీ కూడా అంటే హెవీగా ఏమీ మీరు వేసుకోవద్దు రేపటి వరకు, ఎగ్జామ్ వరకు. ఎందుకంటే మళ్ళీ అది తీయడం ఇవన్నీ కూడా టైం వేస్ట్. చాలా చికాకు వస్తుంది. లేదంటే చాలామంది ఏమవుతూ ఉంటారంటే డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు, ఒక్కరోజు వేసుకోకపోతే ఏమి కాదు, మళ్ళీ అక్కడికి వెళ్ళి స్టడ్స్ తీసి ఇవన్నీ వద్దు. ఎందుకంటే ఇవి కంపల్సరీ తీస్తున్నారు చాలామంది. కొంతమందికి ఇలా చేస్తున్నారంటూ కూడా అంటున్నారు. సో అవన్నీ మనకు అనవసరమైన విషయాలు. మీరు రేపటి వరకు స్టడ్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఏమీ క్యారీ చేయకండి. ఓకేనా? జ్యువెలరీ కూడా వద్దు. ఓకేనా? అండ్ ఏదైనా హైడ్ చేయడానికి వీలుంది అన్న డ్రెస్ కూడా వద్దు. చెప్పులు కూడా మనకి కనిపించేలాగా ఉండాలి, ఓపెన్గా ఉండాలి. ఓకే? మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోండి, ఎగ్జామ్ బాగా రాయండి. కాస్త డీటెయిల్స్ చూద్దాం బ్రీఫ్గా. రేపు జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ జరుగుతుంది కదా. మనకి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అంటే ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే అడ్వాన్స్డ్లో అవకాశం ఉంటుంది. మెయిన్స్ ద్వారా కూడా మనం బీటెక్ జాయిన్ అవ్వచ్చు. అడ్వాన్స్డ్ కూడా క్వాలిఫై అయితే మనం ఐఐటీలో జాయిన్ అవ్వచ్చు అండి. ఈసారి ఐఐటీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయని అంటున్నారు. సో చూద్దాం. అంటే సీట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అంటున్నారు. ఆ డీటెయిల్స్ అన్నీ టూ ఇయర్లీ అనుకుంటే మీరు మళ్ళీ వాచ్ చేయండి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత. ఓకేనా? మనకి మొత్తం దేశవ్యాప్తంగా రేపు 190,000 మంది వరకు ఎగ్జామ్ రాసే అవకాశం ఉందండి. మనకి జేఈఈ అడ్వాన్స్ వచ్చేసి అందరూ రాయరు, మెయిన్స్ వరకే రాస్తారు. సో మనకి మెయిన్స్లో అర్హత సాధించిన వారు చూస్తే 2,50,000 మంది ఉన్నారు. సో 2,50,182 మంది అండి. ఇందులో అప్లై చేసింది 190,000 మాత్రమే. నేను చెప్పినట్టు చాలామంది డ్రాప్ అయిపోతారు. మళ్ళీ ఇక్కడ కూడా చాలామంది స్క్రూటినైజ్ అయిపోతారు. అండ్ మన తెలుగు విద్యార్థులు ఎంతమంది ఉన్నారు మన పిల్లలు అంటే 45,000 మంది ఉన్నారండి. ఎగ్జామ్ రాయబోతున్నారు. మీకు అందరికీ తెలుసు మెయిన్స్ క్వాలిఫై అయితేనే అడ్వాన్స్లో రాస్తారు. ఓకేనా? నేను అన్నట్టు ఐఐటీలో సీట్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఖచ్చితంగా చూద్దాం. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఐఐటీలో ఎంత సీట్లు పెరగచ్చు, ఏ ఐఐటీలో సీట్ పెరగచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మనకి తెలంగాణలో కేంద్రాలు ఎక్కడున్నా చూద్దామండి. ఆదిలాబాద్లో ఉంది, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట్, వరంగల్, కొత్తగూడెం, సత్తుపల్లి, అలాగే హైదరాబాద్, కొడక్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్. ఇప్పటికే మీరు కొంతమంది అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఏంటంటే ఇప్పటికే సెంటర్స్కి చేరుకుని ఉంటారు, నియర్ బై స్టే చేస్తారు. రేపు వెళ్ళే విద్యార్థులు ఏంటంటే
ఖచ్చితంగా 2 అవర్స్ ఎర్లీగా వెళ్ళాలి. ఓకేనా? మనకి ఇంకా ఎగ్జామ్ తర్వాత షెడ్యూల్ ఎలా ఉండొచ్చు అంటే మే 21న మీకు వెబ్సైట్స్లో ఓఎంఆర్ పత్రాలు పెడతారండి, ఓఎంఆర్ షీట్స్. అవి చెక్ చేసుకోవాలి. తర్వాత మే 25న మనకి కీ రిలీజ్ చేస్తారు, ప్రిలిమినరీ కీ. అలాగే జూన్ 1న ఫైనల్ కీ అండ్ రిజల్ట్స్ కూడా రిలీజ్ అవ్వచ్చు. సో ఓకేనా, మీరందరూ కూడా కట్ ఆఫ్కి అంటే ఎగ్జామ్ యొక్క టఫ్నెస్ బట్టి కట్ ఆఫ్ మారచ్చు. అంటే 2024-25తో పోలిస్తే ఈసారి ఎలా ఉంటుందనేది మనం ప్రెడిక్ట్ చేయలేం. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ యొక్క టఫ్నెస్ బట్టి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో అందరూ కూడా మంచిగా ఎగ్జామ్ రాయండి, క్రాక్ చేయడమే మీ యొక్క ఉద్దేశం. మనకి జోసా కౌన్సిలింగ్ గురించి నేను ఎప్పుడూ అప్డేట్ చెప్తూనే ఉంటాను. మనకి జోసా కౌన్సిలింగ్ జూన్ 2 స్టార్ట్ అయ్యి జూలై 24 వరకు కొనసాగుతుందండి. ఖచ్చితంగా ఎడ్యునైన్ ఎప్పుడూ కూడా మీకు హెల్ప్ చేస్తుంది కౌన్సిలింగ్లో. ఓకేనా? ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులందరికీ కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి 45,000 మంది ఉన్నారు కదా, వీళ్ళకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఎడ్యునైన్ తరపున ఖచ్చితంగా ఎగ్జామ్ బాగా రాయండి. వెరీ ఆల్ ది బెస్ట్.